సాక్ష్యం చెప్పాలంటే నాలో ఏమీ లేదు, నాలో ఏ మంచితనము లేదు. ఈ దినాన్ని ఇద్దరు ముగ్గురు నన్ను అడిగినారు, భక్సింగ్ అన్నతో కలిసి నువ్వు పరిచర్య చేసినావా అని. నేను వాళ్ళతో చెప్పినాను, భక్సింగ్ అన్న ఎక్కడా, నేనెక్కడా. నేను ఆయనతో కలిసి సహ పనివానిగా, జత పనివానిగా పరిచర్య చేసిన వాడును కాను. నేను కడపలో జన్మించిన వాడును. మా ఇంటికి కూడా భోజనాన్ని కూడా ఆయన వచ్చినవాడు. మా ఇంటి వెనకాల మాకుండే ఖాళీ స్థలంలోనే ఆ దినాల్లో ప్రత్యేకమైన కూటములు కూడా జరిపించిన వారు. అప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడే. కానీ మేము దూరంగా నిలుచుకునే వాళ్ళము, చేతులు కట్టుకొని నిలుచుకునే వాళ్ళము. ఆయన భోజనం చేస్తుంటే పెద్దలందరూ కలిసి మేము దూరంగా ఉండేవాళ్ళం. నాకు ఆయనకుండే పరిచయము అదే. కానీ నా జీవితంలో ప్రతిది కూడా ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా నాకు రక్షణనే వరాన్ని నాకు అనుగ్రహించిన వాడు. అంతేకాదు నా ఆత్మల కాపరిగా, ఆయన అధ్యక్షునిగా నా జీవితంలో మంచి జరిగేదాని కొరకై ఆయనే ముందుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నవాడు. నేను సరిగా చదువుకోలేదు. ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో భయముతో భక్తితో జీవించిన వారము. పై చదువులకని కడప వదిలిపెట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం వచ్చింది కనుక చెడిపోయిన వారమే, నేను చెడిపోయిన వాడనే. కానీ తిరిగి నా చదువు అయిపోయిన తర్వాత, తిరిగి కడపకు వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరకముందు ఆ మధ్య ఖాళీ స్థలంలో ఒక దినాన ప్రభు నన్ను దర్శించినాడు. నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించినవాడు, తన బిడ్డగా చేసుకున్నవాడు. ఆ దినము నుండి కూడా ప్రతి విషయంలో కూడా దేవుడే ముందుండి నన్ను నడిపించినవాడు. నేను పై చదువులకు వెళ్ళాలని నాకెంతో ఆశ ఉన్నింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని. కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయినాను. నా చదువు గ్రాడ్యుయేషన్తోనే ఆగిపోయింది. నేను చదువు ముగింపబడిన తర్వాత, నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం దొరికింది. ఆ దినాల్లో ఉద్యోగాలు చాలా తొందరగా దొరికేటివి. నాకు వెంటనే ఉద్యోగం దొరికింది. దేవునికి స్తోత్రములు. కడపలోనే ఉద్యోగం దొరికింది. అప్పుడు నేను మారుమనస్సు పొందిన వాడను. దేవుని మందిరం అంటే మేము ప్రేమించేవారం. ఆ దినాలు దేవుని మందిరము, నేను కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు దేవుని మందిరానికి మా ఇంటికి మధ్యన ప్రహరీ గోడ కూడా లేదు. అంతా కూడా ఒకటే కాంపౌండ్ లో ఉన్నింది. రాత్రి వేళ పోయి దేవుని మందిరంలోనే పండుకునేవాడిని. దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడను. నేను అనుకుంటాను, ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరములో చేయని పని లేదు. అప్పుడు నాకు కొత్తలో నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది. 5 గంటలు అయిపోతానే ఆఫీస్ అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చేవాడును. మొట్టమొదట వెళ్ళే స్థలము దేవుని మందిరమే. స్నేహితులు లేరు, ఎవరు లేరు, దేవుడే స్నేహితుడు. దేవుని మందిరమే ప్రాముఖ్యమైన స్థలము. దేవుని బిడ్డలే స్నేహితుడు. నాకు చాలా ఆశ దినాల్లో దేవుని మందిరాన్ని నేను ఒక్కనే ఊడ్చాలని. సాయంకాలం మీటింగ్ అంటే తొందరగా వెళ్ళేవాడు. చాలా మంది వస్తారు ఊడ్చేదానికి. ఇక్కడ కూడా సాయంకాలము యవనస్తులు అనేక మంది వచ్చినారు. కానీ నేనే ఊడ్చాలా, నేనే చేపలేయాలని ఎంతో ఆశతో వచ్చి పనిచేసేవాడును. దేవుని మందిరంలో ఫలాని పని చేయలేదని లేదు, కానీ అన్ని పనులు చేసినాను. నేను అనుకుంటాను అదే దేవుని యొక్క ఆశీర్వాదం. నాకు ఉద్యోగంలో చేరినప్పుడు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే వారికి అర్థం చేసుకుంటారు. సర్వీస్ కమిషన్లో ర్యాంకింగ్ ఇస్తారు. మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. ఆ సర్వీస్ కమిషన్లో నా బ్యాచ్లో
72 మంది సెలెక్ట్ అయినారు. జూనియర్ ఇంజనీర్ అని అప్పుడు పోస్టు. 70 మందిలో నా ర్యాంకు 69. అనగా నేను పైకి వచ్చేదానికి ఉద్యోగంలో ఎటువంటి ఆస్కారము లేదు. కారణం సర్వీస్ కమిషన్ ర్యాంకింగే ప్రాముఖ్యమైంది. ఎంతో వెనకబడిపోయి ఉన్నాను. నాకు ఎలాంటి పైకి పోతాననే ఆశ కూడా నాకు లేదు. కారణం నేను ఎంతో సర్వీస్లో వెనకబడిపోయి ఉన్నాను సీనియారిటీలో. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవో వచ్చింది. ఆ జీవో ద్వారా నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా 2వ స్థానం నుండి 3వ స్థానానికి వెళ్ళేటప్పుడు 45 ర్యాంక్స్ నాకు పైన జంప్ వచ్చింది. అది ఆశ్చర్యకరం. నాకు పైకి వచ్చినాను. ఆ తర్వాత ఆ జీవో కూడా తీసివేయబడింది. కానీ ఆ జీవో ఉండే సమయంలో నేను 45 ర్యాంక్స్ పైకి వచ్చినాను. దానివలన నాకెంతో ఉద్యోగ సంబంధముగా మేలు జరిగింది. అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినాను. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయపడినవాడు. ఉద్యోగంలో చాలా కఠినమైన పరిస్థితులు. ఒకసారి ఓ పని జరుగుతుండేటప్పుడు కాంట్రాక్టర్ కాంక్రీట్ వేస్తున్నాడు పునాదికి. నువ్వు సరిగా వేయడం లేదు, ఇది పద్ధతి కాదని చెప్తే కాంట్రాక్టర్ వినలే. పని ఆపు చేసేదానికి నాకు అధికారము లేదు. నేను చేసిన పని అక్కడుండే నా క్రింద పని చేసే వాళ్ళందరినీ కూడా ఆ పనిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయినా. ఆ కాంట్రాక్టర్ భయపడినాడు. వెంటనే నా పై అధికారి ఎగ్జిక్యూటివ్ దగ్గర పోయి నా మీద ఏం చెప్పినాడేమో తెలీదు. ఆ రాత్రి నన్ను పిలిచినాడు. రేపు ఉదయకాలమున నేను ఇన్స్పెక్షన్ పోతున్నాను, నువ్వు కూడా రా అన్నాడు. నేను చెప్పినాను, సార్ మీరు ఇన్స్పెక్షన్ పోయేటప్పుడు నేను మీతో కూడా రావాలనే రూల్ ఎక్కడా లేదు. మీరు వెళ్ళండి, నేను మీతో కూడా రానన్నా. కారణం ఆయన పోయి నాకు వ్యతిరేకంగా చెప్తారని తెలుసుకున్నాను కాబట్టి నేను పోలేదు. అక్కడ పోయినాడు, ఆ పని మొదలు పెట్టి ఇచ్చినాడు. అది జరుగుతాను. నేను ఊరుకోలే. నేను ఉద్యోగరీత్యా అందరూ చాలా నింద వేస్తారు, ఈయన చాలా కోపిష్టి అని. నేను ఊరుకోలే. నేను ఆయనకు ఒక ఉత్తరం రాసిన. ఏమని, నేను పని సరిగా జరగడం లేదని నేను కాంట్రాక్టర్ హెచ్చరిస్తే నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేసి తప్పుడు పని చేసేదానికి నువ్వు మార్గాన్ని ఆ కాంట్రాక్టర్ చూపించినావు. దీని బాధ్యత నీదే అని లెటర్ రాసినాను. ఆఫీస్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం చేయించుకున్నా, సీల్ వేయించుకున్నా. అంటే అది చాలా తిరుగుబాటే. అది అటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు నాకు సహాయపడినాడు. అక్కడ గొడవలు ఎక్కువైపోయి నేను సెలవు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి సూపరింటెండెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాలా. ఎవరితో అయితే నేను గొడవ పెట్టుకున్నానో, తిరుగుబాటు చేసినానో, ఆయన నాకు కాంబినేషన్ రిపోర్ట్ ఇవ్వలే. 2 సంవత్సరాలు రిపోర్ట్ ఇవ్వలే. నా ప్రమోషన్ ఆగిపోతుంది. నేను వెళ్ళి ఆయన అడిగినాను, సార్ అప్పుడు ఆయన నెల్లూరులో పనిచేస్తున్నాడు, వెళ్ళి నా కాంబినేషన్ రిపోర్ట్ పంపించండి సార్ అని అడిగినాను. రేపు రా అన్నాడు. రేపు మళ్ళా వెళ్ళినాను. మళ్ళా అన్నాడు, రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రా అన్నాడు. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాడు. భోజనం పెట్టినాడు. రిపోర్ట్ చేతికిచ్చి అన్నాడు, ఈ రిపోర్ట్ నీకెంత మేలు చేస్తుంది, నీకు ఉన్నతమైన స్థానం వస్తుంది అన్నాడు. ఆయన రాసిన రిపోర్టు, ఇంకా 2-3 రాసిన రిపోర్ట్ వల్లనే నాకు 45 ర్యాంక్స్ పైకి వచ్చింది. అది దేవునికి స్తోత్రములు. తర్వాత ఎస్సీగా వచ్చేటప్పుడు కూడా రొటీన్ గానే నేను పోయినాను. కానీ అక్కడ ఒక వ్యక్తికి, ఆ పేరు చెప్పడం మంచిది కాదు, 10,000 రూపాయలు డబ్బులు ఇమ్మన్నారు. నేను ఇవ్వను అని చెప్పిన.
10,000 డబ్బులు ఇస్తే నీ ఫైల్ క్లియర్ చేస్తాం. నేను ఇవ్వను అన్నాను. డిపిసి అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఒక ప్యానెల్ తయారు చేస్తాను. దాని యొక్క లైఫ్ ఆగస్టు 31వ తారీఖే. ఆగస్టు 31వ తారీఖు లోపల అది ఆ ప్రమోషన్ రాకుంటే తిరిగి రాబోయే సంవత్సరంలో కొత్తగా ప్యానెల్ తయారు చేయాలి. ఆగస్టు 31వ తారీఖు వచ్చింది. హైదరాబాద్ లో ఉండే నా బాస్, ఇంజనీరింగ్ బాసు, వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్టెండ్ చేయమని అడిగితే గవర్నమెంట్ 31 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసినారు. ఫైలు క్లియర్ కాలే. కడపలో ఒక తెలుగుదేశం గవర్నమెంట్, నేను కాంగ్రెస్ వాడిని ముద్ర ఒకటి ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళినాను, మంత్రి దగ్గరికి. సార్, నా ఫైలు పలానా చోట పెండింగ్ ఉందని. ఆయన పోయి ఆయన అడిగినాడు, క్లియర్ చేస్తా అన్నాడు, క్లియర్ చేయలేదు. తర్వాత డిసెంబర్ వచ్చింది, నేను మళ్ళా పోయిన అడిగినాడు, సార్ నా ప్రమోషన్ ఫైల్ కదలలేదు సార్ అని. నన్ను ఏం చేయమంటావయ్యా? నేను ఆయనకి చెప్పినాను, ఆయన డబ్బులు ఇవ్వడు, నీకెంత డబ్బులు కావాలని చెప్పు,